తులసిరెడ్డి గారు, సో అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య మేము సర్వే కండక్ట్ చేశాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? వైఎస్ఆర్సీపీకి 48.8% మంది ఓటేస్తారని చెప్పి తమ మద్దతును తెలిపారు. టీడీపీ జనసేనకు కలిపి 47.7% ఇచ్చారు. ఇక కాంగ్రెస్ కి 1.1%, బీజేపీకి 1.1% ఇచ్చారు. ఇక ఇతరులు 1.3% ఇచ్చారు. బిగ్ క్వశ్చన్ ఈ సర్వే మొత్తంలో బిగ్ క్వశ్చన్. వైఎస్ఆర్ సిపికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని 48.8% అని చెప్తే, టీడీపీ జనసేనకు ఓటేస్తామని 47.7% అని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీకి చెరి సమానంగా కేవలం 1.1% ఓటు మాత్రమే వచ్చింది. ఇతరులకు ఓటేస్తామని 1.3. సో టైట్ కంటెస్ట్. ఇద్దరి మధ్య ఓటు పర్సెంటేజ్ కేవలం 1% గ్యాప్ మాత్రమే కనిపిస్తుంది. తెలంగాణలో 2% గ్యాప్ ఉంది కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అటువంటి సిచ్యువేషన్ ఉంది. మా సర్వే ప్రకారం, జీ తెలుగు న్యూస్, జీ న్యూస్, మ్యాట్రిక్స్ సర్వే ప్రకారం వైఎస్ఆర్ సిపి 48.8% ఓట్లు సాధిస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీ జనసేన కూటమికి 47.7%, కాంగ్రెస్ 1.1%, బీజేపీ 1.1%. ఇక్కడ మేము సర్వే చేసే నాటికి బీజేపీకి ఇంకా కూడా అఫీషియల్ గా పొత్తు కుదరలేదు. ఇవాళకి కూడా అఫీషియల్ గా పొత్తు కుదరలేదు కాబట్టి బీజేపీని వేరుగా మాత్రమే చూసాం. బీజేపీ ఓటు కూడా కలిపితే గనక, అంటే వైఎస్ఆర్ సిపి 48.8, టీడీపీ జనసేన బీజేపీ 48.8 రెండు సమానం అవుతాయి. బట్ రాజకీయాల్లో బీజేపీ ఓటు 1.1% కలిసినప్పుడు, ఈ రెండు ఓట్లు కలిపినప్పుడు టై అవుతుంది 48.8. బట్ బీజేపీ ఓటు 1.1 ఓటు కలిసినప్పుడు మైనారిటీ ఓటు కూడా అదే స్థాయిలో బీజేపీతో అలయన్స్ ఉంటే టీడీపీ జనసేనకు మైనస్ అయ్యే అవకాశం. సో దీన్ని కన్సిడర్ చేయకుండానే సీట్ల సంఖ్యలో చూస్తే గనక బిగ్ పిక్చర్ మనం చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓటింగ్ పర్సెంటేజ్ ఆధారంగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అంటే వైఎస్ఆర్ సిపి 112 స్థానాల్లో విజయం సాధించబోతోంది. ఇవాళ ఎన్నికలు జరిగితే టీడీపీ జనసేన కూటమి 63 స్థానాల్లో విజయం సాధించబోతోంది. కేవలం 1% ఓట్ డిఫరెన్స్. వైఎస్ఆర్ సిపికి 48.8% ఓట్లు, టీడీపీ జనసేనకు 47.7% ఓట్లు. 1% ఓట్స్ తో వైఎస్ఆర్ సిపికి దాదాపు టీడీపీ జనసేన కంటే 49 స్థానాలు అధికంగా వస్తున్నాయి. గత ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన వైసీపీ 39 సీట్లు కోల్పోబోతుంది. టీడీపీ జనసేనకు అదే సమయంలో 39 సీట్లు పెరగబోతున్నాయి. అయినా సరే మెజారిటీ మార్క్ 175 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 88 సీట్లు రావాలి. 88 సీట్ల కంటే దాదాపు 36 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతంలో మార్పు వైఎస్ఆర్సీపీకి 1.8% ఓట్లు తగ్గుతున్నాయి. గతంలో 50% పైగా ఓట్లు ఉండేవి బిందు తగ్గాయి. టీడీపీ జనసేనకు 2.4% ఓట్లు పెరగబోతున్నాయి. కాంగ్రెస్ -0.1, బీజేపీ +0.2. సో సీట్లలో మార్పు చూస్తే వైఎస్ఆర్సీపీకి 39 సీట్లు తగ్గబోతున్నాయి. టీడీపీ జనసేన 39 సీట్లు పెరగబోతున్నాయి. అయినా సరే వైఎస్ఆర్సీపీ కంఫర్టబుల్ గా 112 అసెంబ్లీ సీట్లు గెలవబోతుంది. టీడీపీ జనసేన 63 సీట్లు గెలవబోతుంది. ఓట్ల శాతం మాత్రం చాలా నెక్ టు నెక్ ఉంది. వైఎస్ఆర్సీపీకి 48.8, టీడీపీ జనసేన 47.7, బీజేపీ 1.1% ఉంది. ఒకసారి పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా మేము ప్రశ్న అడిగాం. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఇక్కడ మనం చూడొచ్చు, టీడీపీ జనసేనతో బీజేపీ కలిస్తే గనక రెండు టై అవుతున్నాయి. 48.8 చాలా కీన్ కంటెస్ట్ ఉండబోతుంది. అయితే ఇక్కడ మేము టీడీపీ జనసేన బీజేపీ ఈ రెండు ఓట్లు కలిపాం. బీజేపీకి వచ్చిన 1.1% కలిపాం. కానీ బీజేపీ కలిస్తే రాజకీయాల్లో ఎప్పుడు 1+1 2 కాదు. అక్కడ మైనారిటీ ఓటు కూడా టీడీపీ జనసేనకు కొంత తగ్గి వైసీపీకి పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అన్న క్వశ్చన్ కి వైఎస్ఆర్ సిపికి ఓటేస్తామని
47.6% మంది తమ అభిప్రాయం తెలిపారు. టీడీపీ జనసేనకు కలిపి 44.4% మంది చెప్పారు. కాంగ్రెస్ కి 1.5% మంది తమ అభిప్రాయం తెలిపారు. బీజేపీకి 2.1% మంది. ఇక్కడ మనం చూడాలి, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ కు 0.5% ఓటింగ్ పెరుగుతుంది. 1.1 నుంచి 1.5. బీజేపీకి ఒక 1% పెరుగుతుంది. 1.1 నుంచి 2.1%. వైఎస్ఆర్సీపీ ఓటు తగ్గింది, టీడీపీ జనసేన ఓటు కూడా తగ్గింది. వైఎస్ఆర్సీపీకి 48.8 నుంచి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 47.6 వచ్చింది. 1% ఓటు తగ్గింది. టీడీపీ జనసేనకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఆల్మోస్ట్ వాళ్ళకి 3% ఓటు తగ్గింది. కాంగ్రెస్, బీజేపీ, అదర్స్ ఈ ముగ్గురు కూడా పెరిగిన పరిస్థితుంది. సో ఇదే జరిగితే ఏపీ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే 40 ఈ ఓటింగ్ శాతం ప్రకారం చూస్తే, ఎందుకంటే ఇక్కడ మనం చూడాలి బిందు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన మధ్య లోక్సభ ఎన్నికల్లో గ్యాప్ చాలా ఉంది. దాదాపు 3% గ్యాప్ కనిపిస్తుంది. కానీ బీజేపీ గెలిస్తే వాళ్ళు మళ్ళీ 40. ఒకసారి మనం టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో 46.5% వైఎస్ఆర్సీపీ కంటే 1% తక్కువ ఉంటారు. సో ఈ సెనారియాలో వైఎస్ఆర్సీపీకి 19 సీట్లు వస్తాయి లోక్సభ ఎన్నికల్లో, టీడీపీ, జనసేనకు 6 సీట్లు వస్తాయి. ఇది వితౌట్ పొత్తు, టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు లేకుండా. ఎందుకంటే మనం ఈ సర్వే చేసినప్పుడు ఇప్పటికి కూడా ఇవాళకి కూడా అఫీషియల్ గా పొత్తు లేదు కాబట్టి బీజేపీ ఓటింగ్ శాతాన్ని వేరుగా మనం లెక్కించాం. సో ఓవరాల్ గా 19 సీట్లు వైఎస్ఆర్సీపీకి పార్లమెంట్ లో వస్తాయి. జనసేన, టీడీపీ కలిపి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ అన్నిటికంటే ముఖ్యం, 112 సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి. టీడీపీ, జనసేనకు 63 సీట్లు రాబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటే వైఎస్ఆర్సీపీ 48.8% మంది, టీడీపీ, జనసేన 47.7% మంది. చాలా కీన్ కంటెస్ట్. కేవలం 1% మాత్రమే, 1% ఓటు గ్యాప్ తో వైఎస్ఆర్సీపీ చాలా కంఫర్టబుల్ గా గెలవబోతోంది. సీట్ల ఈ సర్వే ప్రకారం మళ్లీ వైఎస్ జగనే ముఖ్యమంత్రి కాబోతున్నారు. 63 సీట్లు టీడీపీ, జనసేనకు రాబోతున్నాయి. వైఎస్ఆర్సీపీకి 112 సీట్లు రాబోతున్నాయి. మళ్లీ జగనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఈ సర్వే అండర్స్టాండింగ్ ప్రకారం తెలియబోతుంది. కానీ చూడాలి, ఇంకా 1.5 month టైం ఉంది. బీజేపీతో టీడీపీ, జనసేన కలవక ముందు టీడీపీ, జనసేన, బీజేపీ వేరువేరుగా మనం ఈ సర్వేలో చేశాం. కలిస్తే గనక ఎట్లా ఉంటుంది, దాని ఇంపాక్ట్ మైనారిటీ ఓటు ఏమైనా టీడీపీ, జనసేనకు తగ్గుతుందా లేదా ఇంకా ప్లస్ అవుతుందా అన్నది చూడాలి. ఇది ఈ డిస్క్లైమర్ ఏంటంటే సర్వే టీడీపీ, జనసేన మాత్రమే కూటమిగా భావించాం, బీజేపీ కూటమిలో ఉన్నట్టుగా భావించలేదు. ఎందుకంటే ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కాబట్టి. ఎస్